ఒకప్పుడు మీద ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఇక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది. 1.25 lakh crores తోటి గుజరాత్ లో ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఒకటి పెడతానని చెప్పి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియలీ గ్రోయింగ్ ఫీల్డ్ అనమాట. ఇందులో నిన్నే ఈసీ జాయిన్ అయిపోయాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. నాకు ఎటువంటి కెరీర్ పాత్స్ ఉంటాయి ఈసీ తర్వాత? పార్ట్స్ రీమోట్ చేస్తే VLSI లో అనలాగ్ VLSI, డిజిటల్ VLSI, మిక్స్డ్ VLSI అని 3 types ఉంటాయి. మనం యూజువల్ గా ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయ్యి ఇదంతా వర్కౌట్ చేసుకునేది డిజిటల్ VLSI లో. ఇంకో మాట చెప్పారు, బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ బాగుంటది అన్నట్టు. సో స్కోప్ కూడా వాళ్ళకి బాగుంటుందా? సాలరీస్ కానీ స్కోప్ కానీ ఫ్యూచర్ లో? ఒక ద్రాక్ష పండుగ కూడా మనకి ఇట్లా కోసి దానికి ఇట్లా పైన లేయర్ తీసి దానికి సర్జరీ చేసి దానికి మళ్ళీ కప్పెట్టేసి కుట్లేసేస్తున్నారంటే సో ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనకు రోబో సినిమా చూసినట్టే మనుషులు అవసరం లేదు, రోబోనే వచ్చింది, ప్రెగ్నెన్సీకి డెలివరీ చేసింది, బిడ్డను తీసుకొని తల్లి వెళ్ళిపోయింది. అట్లా ఉంటుంది అనమాట. ఈసీలో VLSIకి ఎన్ని అయితే ఆప్షన్స్ ఉన్నాయో ఎంబెడెడ్ కూడా అంతే ఉంటాయి. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేసి రోబోట్ కి స్టెబిలిటీ అనేది ఒకప్పుడు చూస్తే మనకు రోబోట్ ఇట్లా 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 ఉండి ఇప్పుడు చూస్తే రోబోట్ నార్మల్ ఒక మనిషి లాగానే చాలా స్మూత్ గా డాన్స్ లేపిస్తే ఒక స్మూత్ గా ఉంటుంది అనమాట. ఆ స్టెబిలిటీని ఎంబెడెడ్ సిస్టమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. హే హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం యూజువల్గా ఈ ఛానల్లో త్రూ టెక్నాలజీ మాట్లాడుతూ ఉంటాం. అది మేజర్గా సాఫ్ట్వేర్కి సంబంధించి ఉంటుంది. కానీ ఇవాళ మన గెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ని అవపోసన పట్టేసిన విద్యాసాగర్ బల్ల. తన గురించి చెప్పాలంటే హీ హ్యావ్ వర్క్డ్ ఇన్ మెనీ కంపెనీస్ లైక్ AMD అని చెప్పాలా, ఇంటెల్ అని చెప్పాలా, NXP అని చెప్పాలా, లేకపోతే ఇప్పుడు పనిచేస్తున్న మార్వెల్ అని చెప్పాలా. ఇలానే మన ఛానల్లోకి ఎలక్ట్రానిక్స్ కానీ, గవర్నమెంట్ సెక్టార్కి కానీ, ఇంకా సివిల్, మెకానికల్ అందరు గెస్ట్ని తీసుకొచ్చి సో ఐడ్ బి ప్రెజెంటింగ్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ హీ హ్యాడ్ for these people. So definitely like and subscribe cheyandi. Without any further ado, we'll get into the podcast. Hi Sagar. Hi Vijay. Thanks for joining the podcast. Thank you for giving me this opportunity to join in this podcast. మనకి తెలుగులో ఇట్లాంటి టెక్ పాడ్కాస్ట్ అసలు ఉండటమే చాలా అరుదు. ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇందులోకి నన్ను పిలవటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Thank you very much for saying that as well. I mean the motto behind starting this particular channel is also the same. ఎందుకంటే మనం యూట్యూబ్ చూసామనుకోండి, ఇక్కడ ఊరికనే మనం వీ కెన్ సీ ద ఎంటర్టైన్మెంట్, వీ కెన్ సీ ద ఫన్. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే అంతే ఈజీగా మనం టెక్ గురించి కూడా తెలుసుకోగలగాలి. అందువల్ల ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్ దిస్ అండ్ విల్ బీ మేకింగ్ దిస్ ఏ పాడ్కాస్ట్ వండర్ఫుల్ ఎపిసోడ్. సో మీరు అన్నట్టే దిస్ ఈజ్ ఆల్ త్రూ టెక్ ఉంటుంది కాబట్టి విల్ జస్ట్ గెట్ ఇన్ టు ద పాయింట్. ఇండియా విల్ బీ ఏ $10 trillion economy by 2030 and it will be a $30 or $50 trillion economy by 2050. The projections, whatever they're saying. What would be the impact the VLSI and the embedded systems is going to create in order to make this happen? మీరేమంటారు దీని గురించి? డెఫినెట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఒకప్పుడు మీద ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఇక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది. ఇప్పుడు మనం నరేంద్ర మోడీ ఇనిషియేటివ్ చూసాం. మనం 1.25 lakh crores తోటి గుజరాత్లో ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఒకటి పెడతానని చెప్పి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సో అట్లా మన కంట్రీలోనే కాకుండా చాలా కంట్రీస్లో కూడా ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియలీ గ్రోయింగ్ ఫీల్డ్ అనమాట. సో చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ చాలా డెవలప్మెంట్స్ కోసం కృషి చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ప్రస్తుతానికి ఇప్పుడు అరౌండ్ ఇదేంటి మన కంట్రీకి ఈ జీడిపిలో ఒక 3% వరకు వస్తుంది మనకి. బట్ మేబీ ఒక 1 decade అది 3% కాస్త ఒక 9% అట్లా ట్రిపుల్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా అంటున్నారు. సో ఇఫ్ దీస్ ఆర్ కరెక్ట్, the VLSI field will be making a very greater impact in making the $30 or $50 trillion economy. India levelani చాలా ఈగర్గా ఉంది నాకు. So I should be seeing all the jobs that are coming into the manufacturing sector, specifically in the chip manufacturing. ఎందుకంటే with all these investments and all, నేను ఏమనుకుంటానంటే మేబీ 10 years 20 years డౌన్ ద లైన్లోకి ఇప్పుడు ఎన్నైతే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయో అన్ని VLSI జాబ్స్ కానీ, ఎంబెడెడ్ జాబ్స్ కానీ, కమ్యూనికేషన్ మీద కానీ, we'd be seeing a lot of jobs in that particular sector and that would be driving for sure. So as you were saying, మన exports and the semiconductor market is only 3%. ఈ 3% తోటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ కోట్ల జీతాలు తీసుకుంటున్నారు. ఐ మీన్ మేబీ ఇనిషియల్గా జీతాలు తక్కువ స్టార్ట్ అయినా మనం మాట్లాడుకుంటాం ఎవెన్చువల్లీ దాని గురించి కూడా. బట్ దే ఆర్ ఎట్ వెరీ గుడ్ ప్లేసెస్. సో if it is getting 6%, at least doubling or tripling, I think the VLSI career or else the embedded systems career is going to be looking great kada. యాక్చువల్లీ మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు లెట్స్ సే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్ ఉన్నంత మాత్రాన అది 3%కి కాంట్రిబ్యూట్ చేస్తుంది, తక్కువకి కాంట్రిబ్యూట్ చేస్తాను అనుకోవటం. ఎందుకంటే
VLS అనేది ప్రస్తుతానికి ఒక చిన్న ఎన్విరాన్మెంట్, ఒక చిన్న ఫీల్డ్ అనమాట వెన్ యూ కంపేర్ ఇట్ విత్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీ అదర్ జాబ్ బ్యాక్గ్రౌండ్స్. తక్కువ మంది ఎంప్లాయీస్ ఉండే ఈ ఫీల్డ్లో మనం ఇదేంటి తక్కువ ఎంప్లాయీస్ తోటి కూడా 3% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామంటే అది అది ఆబ్వియస్లీ ఇదేంటి ఆ 3% ఎఫిషియెంట్గా పనిచేయడం వల్లే సాధ్యం అవుతుంది. సో అది 9% అలా 6% అట్లా 9% అట్లా అవ్వాలంటే ఆబ్వియస్లీ ఇదేంటి మనకి ఉండే ఇదేంటి ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి ఇక్కడ సెమీకండక్టర్స్ మీద. దాని ద్వారా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ జాబ్ ఫోర్స్ పెరగాలి, దాంతో మనకి ఇదేంటి ఇదంతా సాధ్యం అవుతుంది. అవును, మీరు జాబ్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ఇండియా హ్యావ్ అ వెరీ గుడ్ యంగ్ వర్క్ ఫోర్స్ అనుకుంటున్నాను కంపారిటివ్ టు చైనా అండ్ యూఎస్. ఏమంటారు, వాట్స్ యూ సే ఆన్ దట్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి ఇదేంటి చైనా వాళ్ళతోటి అండ్ వేరే అదర్ కంపెనీస్తో పోలిస్తే వేరే అదర్ కంట్రీస్తో పోలిస్తే మనకి యూత్ అనేది ఎక్కువ ఇదేంటి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అనమాట. మనకి ఎక్కువ యూత్ ఉండటం వల్లనే ఇదంతా సాధ్యం అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా ఇదేంటి ఇంకా ఎక్కువ యూత్ ఉండాలని చెప్పేసి మనం ఇదేంటి రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా మనం వినే ఉంటాం. మీరు ఇదేంటి ఓకే 1 hour నన్ను లేదంటే ఇట్లా ఇదేంటి ఇద్దరే అన్నట్టుగా ఆలోచించకండి, పర్లేదు మీరు ఇదేంటి ధైర్యం చేయండి, ఎందుకంటే భారత పౌరుల టైప్లో మనకి ఇదేంటి ఫ్యూచర్లో యంగ్ జనరేషన్స్ రావాలంటే ఇప్పుడు కనాలి మీరు అన్నట్టుగా చెప్పాడు. చూసాం కదా మనం అట్లా ఇదేంటి మనం ఫ్యూచర్లో యంగర్ జనరేషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ ఇదేంటి గ్రోత్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ షూర్ మన $30 or $50 trillion ఎకానమీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అనుకుంటాను, యాజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద 2050s ఇట్ షుడ్ బి కమింగ్. సో నేనే ఒక ఈసీ జాయిన్ అయిపోయాను. ఎవరైనా చెప్పారని, మా అమ్మ కానీ అక్క కానీ నాన్న కానీ, లేకపోతే మా అన్న చెప్పాడు హూస్ వర్కింగ్ ఇంటూ VLS ఎవర్ ఎల్స్ ఇంటూ సాఫ్ట్వేర్. యూజువల్గా మనం ఈసీ జాయిన్ అయ్యేటప్పుడు ఏముంటుంది అంటే ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు, లేదంటే కంప్యూటర్స్ వైపు కూడా వెళ్ళొచ్చురా అని చెప్తారు. మనం అది తెలియకుండా వి బ్లైండ్లీ జాయిన్, ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ కెరియర్ పాత్స్ మనకి ఎవరు అప్పటికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో అట్లీస్ట్ మనం అది చేస్తున్నాం అనుకోండి, వేర్ ఆన్ ద గుడ్ పాత్ దేర్. సో ఇందులో నేనే ఈసీ జాయిన్ అయిపోయాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్. నాకు ఎటువంటి కెరియర్ పాత్స్ ఉంటాయి ఈసీ తర్వాత? మీరు అన్నట్టే నేను కూడా సేమ్ అట్లే ఇదేంటి ఇంట్లో వాళ్ళు మనకి ఇట్లా ఐడియాలజీ మనకు సజెషన్స్ ఇచ్చి ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటుంది, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ టైప్లో అన్నట్టు మనకి చెప్పి జాయిన్ చేయించారు. మనకు కూడా అంత నాలెడ్జ్ లేదు అప్పుడులో. మనం జాయిన్ అయిన తర్వాత ఓకే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని తెలిసింది. వాళ్ళు అన్న మాట కూడా ఇదేంటి ఎగ్జాక్ట్లీ ట్రూ కాకపోయినా కూడా కొంచెం అందులో కూడా వాస్తవం ఉంది. ఈసీ చేసిన వాళ్ళు గవర్నమెంట్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కంప్యూటర్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. వాళ్ళు ఏం ఆలోచించి చెప్పారో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాంచెస్ అనే సెలెక్ట్ చేసుకున్నారు, ఆల్రౌండర్ అని. సో ఇప్పుడు ఈసీ తీసుకుంటే మనం గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళొచ్చు, అది అందరికీ తెలిసిందే. మనం IAS రాయొచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, దాని ద్వారా చాలా అవకాశాలు ఉంటాయి. అది కాకుండా గేట్ రాస్తే గేట్లో మంచి స్కోర్ కొడితే నవరత్న కంపెనీస్లో వస్తాయి. నవరత్న కంపెనీస్తో మనం BHEL ఇట్లాంటి BHEL ఇట్లా మంచి గవర్నమెంట్ ఎయిడెడ్ వాటిల్లో మనం పనిచేయచ్చు. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఓన్లీ ఈసీలోనే కోర్ తీసుకుంటే మనకి ఫోర్ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అంటే మనం స్పెషలైజేషన్ చేసుకోవాలనుకుంటుంటే అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి VLSI సెమీకండక్టర్ ఇండస్ట్రీ. ఇది కాకుండా ఎంబెడెడ్ ఒకటి ఉంది, అండ్ రోబోటిక్స్ యాక్చువల్లీ ఎంబెడెడ్లో కలిపి అన్నట్టు చెప్తారు కొంతమంది, అండ్ మనం విడదీయచ్చు. అండ్ ఇవి కాకుండా ఫోర్త్ వచ్చేసి కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, మనం ప్రతి దాని గురించి విడమర్చి మాట్లాడుకుందాం. లేచే నేనే ఒక VLSI ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను మీలాగా. అసలు VLSIలోకి రావాలంటే ఫస్ట్ నేను ఏం చేయొచ్చు? ఎందుకంటే ఐ థింక్ ఈ ఈసీ కోర్ జాబ్స్లోకి వెళ్ళాలి అంటే జాబ్ తెచ్చుకోవడం would be same across all of these 4 sectors which you said. VLSIలోకి వెళ్ళాలన్నా ఒకటే ట్రైనింగ్ ఉంటుంది, ఒకటే ప్లేస్మెంట్ ఉంటుంది. ఎంబెడెడ్లోకి వెళ్ళాలన్నా కానీ ఇట్ వుడ్ బి ద సేమ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు డైరెక్ట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఆన్ క్యాంపస్కి తక్కువ వస్తే ఉంటాయి కదా, IITస్కి కొంత బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఈసీ అయిపోతుంది, హౌ కుడ్ ఐ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలోకి రావాలంటే ముందు మనం మన బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ బాగా వస్తుందో అప్పుడే మనం కాన్ఫిడెంట్గా ఉండగలం. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ గ్రో అవుతూ ఉంటే తప్పితే మనకి ఇంకొక అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా అందరూ చదువుతూనే ఉంటారు, అందరూ బ్రషప్ చేసుకుంటూనే ఉంటారు కాన్సెప్ట్, కానీ అందరికీ VLSI ఇట్లా జాబ్ రాదు. యూజువల్గా ఒక ప్యాటర్న్ ఏంటంటే బీటెక్ అయిపోయిన తర్వాతకి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయిన తర్వాతకి కొంచెం ఎక్కువ మనం ఎక్కువ కష్టపడి ఎక్కువ నేర్చుకొని
త్వరగా ఇదేంటి ఏదో ఏదో ఒక కంపెనీ, ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీనో లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీనో మంచి కంపెనీ చూసుకొని మనం జాబ్ కొట్టగలగాలన్నమాట. అది ఎవరికైనా సేమ్. నేను అలానే జాబ్ తెచ్చుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ అదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఎందుకంటే మేబీ మన ఇంజనీరింగ్ కాలేజెస్లో తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, తక్కువ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. అండ్ ఐ థింక్ దే ప్రిఫర్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ అని అనుకోవచ్చా? అదేనా మేజర్ రీజన్? అవును, ఆబ్వియస్లీ. ఇదేంటి మనకి కాలేజ్లోకి అసలు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అసలు కోర్ అనేవి చాలా రేరెస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీస్లో ఉంటాయి. మనకి ఎప్పుడు ట్రైన్ పీపుల్నే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకైతే కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం విల్లింగ్ఫుల్గా ఉంటారని చెప్పేసి. ఇటువంటప్పుడు మరి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ వుడ్ బి మేకింగ్ లాట్ ఆఫ్ మనీ కదా. యూజువల్గా ఎంత ఫీజెస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలంటే? నేను జాయిన్ అయినప్పుడు అయితే నాకు ఆల్మోస్ట్ 2,15,000 ఎంత ఉండింది ఫీజు. చాలా ఇన్స్టిట్యూట్స్ అంటే కొంచెం ప్రెస్టీజియస్, కొంచెం జాబ్ గ్యారంటీ ఉండే ఇన్స్టిట్యూట్స్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కొంచెం అదేంటి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు. రఫ్లీ అరౌండ్ 1.5 lakhs ఉంటుంది ప్రతి ఇన్స్టిట్యూట్కి. సో నువ్వు ఈ ఈసీఈ కోర్లో ప్రైవేట్ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఆఫ్టర్ యువర్ ఈసీఈ, ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ Tier 2, Tier 3, Tier 1 అయినా కానీ ఐ షుడ్ బీ గోయింగ్ త్రూ అన్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ. సరే, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఫీజు ఏదో కట్టేశాను, నేను చూస్ చేసుకుంటానా నేను ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళాలి. అసలు మనం ఇప్పుడు జాబ్ ఎలా తెచ్చుకోవాలని మాట్లాడుకున్నాం. ఎటువంటి జాబ్స్ ఉంటాయి? ఇప్పుడు VLSI అని చెప్పారు, ఎంబెడెడ్ అని చెప్పారు. VLSIలో ఎటువంటి జాబ్స్ ఉంటాయి, ఎంబెడెడ్లో ఎటువంటి జాబ్స్ ఉంటాయి? అసలు VLSIలో మనం పార్ట్స్ స్ట్రీమ్ అవుట్ చేస్తే VLSIలో అనలాగ్ VLSI, డిజిటల్ VLSI, మిక్స్డ్ VLSI అని 3 types ఉంటాయండి. మనం యూజువల్గా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి ఇదంతా వర్కౌట్ చేసుకునేది డిజిటల్ VLSIలోనే. అండ్ అనలాగ్ VLSI ఎక్కువగా ఈ చైనా కంట్రీస్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇవి ఐపీస్లో అంటే ఇంటలెక్చువల్ ప్యాకేజెస్ అని చెప్పేసి పర్టికులర్గా జరుగుతుంటాయి. వాటికి ఎక్కువ అనలాగ్ VLSI యూజ్ అవుతుంటుంది, వాటిలో ఎక్కువ జరుగుతుంటుంది. అండ్ ఇవన్నిటి స్ట్రీమ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ VLSIలో మనకి సబ్ సెక్టర్స్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్కి వచ్చేసి RTL డిజైన్ వెరిఫికేషన్ అండ్ DFT. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి PD. సో సింథసిస్ అనేది కొంతమంది ఫ్రంట్ ఎండ్ అంటారు, కొంతమంది బ్యాక్ ఎండ్ అంటారు. సో సింథసిస్ అనేది మనం పీడీలో ఇంక్లూడ్ చేసుకుంటే PD, లేదంటే ఫ్రంట్ ఎండ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఫ్రంట్ ఎండ్లో ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు RTL అనేది మనం ఒక ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చిప్ని తయారు చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కోడ్ రాస్తాం, ఒక సెట్ ఆఫ్ కోడ్ రాస్తాం. అది బిహేవియరల్ అవ్వచ్చు, స్ట్రక్చరల్ అవ్వచ్చు, ఎట్లా అయినా మనం ఒక కోడ్ రాస్తాం. అది RTL ఇంజనీర్ చేసే పని అనమాట. రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాజిక్ RTL అంటే. ఆ కోడ్ ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది దానికి ఫంక్షనల్ ఇన్పుట్స్ ఇచ్చి సిస్టమ్ వెరిలాగ్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి అది ఎంతవరకు వర్క్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ అనేది వెరిఫై చేసేవాడు డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్. అండ్ ఇదేంటి దానికి కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చి అది ఎట్లా వర్క్ అవుతుంది, ఇది మనం ఏదైనా ఫ్లాప్ని కానీ గేట్ని కానీ కంట్రోల్ చేయాలనుకున్నప్పుడల్లా కంట్రోల్ చేయగలగటం అది DFT ఇంజనీర్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఇదంతా జరిగిన దాన్ని సింథసిస్లో ఒక సింథసైజ్డ్ ఫామ్ అంటే ఒక ఈజియెస్ట్ వేలో గేట్స్ని కాంబినేషన్లో ఒక గేట్ లెవెల్ నెట్లిస్ట్ వస్తుంది. ఆ నెట్లిస్ట్ని మేము PD ఇంజనీర్స్ తీసుకొని రియల్ టైంకి ఎలా తీసుకురాగలం అంటే PDలో ఇప్పుడు ఫ్లోర్ ప్లానింగ్, పవర్ ప్లానింగ్, ప్లేస్మెంట్, CTS రౌటింగ్, ఇలా కొన్ని స్టేజెస్ ద్వారా మనం ఇదేంటి అది అవుటర్ వరల్డ్కి రావడానికి వచ్చే వైలేషన్స్ అన్ని చెక్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ సైన్ ఆఫ్ చేసి మనం పంపిస్తాం టేపోర్ట్కి. దాన్ని అవుటర్ వరల్డ్కి తీసుకొస్తారు. ఓకే, సో ఇప్పుడు VLSIలో చెప్పినట్టు మీరు RTL ఉండిద్ది, వెరీలాగ్ యూస్ చేసి దే వుడ్ బి పర్ఫార్మింగ్, మేబీ వాళ్ళని ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్స్ అంటారా, అండ్ ఇంకోటి బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ అని కూడా చెప్పారు. వీటిలో ఏది బెటర్ అంటారు మీ మాట ప్రకారం? అంటే దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుందండి. ఎక్కడైనా ఇది కామన్, అందరూ యూజ్ చేసి కామన్ డైలాగ్. కానీ ఐ వుడ్ ప్రిఫర్ ఒక ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ అయితే బ్యాక్ ఎండ్లోనే ఎక్కువ ఉంటుందండి. బ్యాక్ ఎండ్లో ఎక్కువ ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఇదేంటి మనకి రీసెర్చ్ ఫీల్డ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇవన్నీ ఇవన్నీ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అసలు మనం కోడ్ రాయాలంటే
ఏ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఆ కోడ్ రాస్తున్నాం, అంటే ఆ రాసిన కోడ్ని ఏ టెక్నాలజీలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. ఆ టెక్నాలజీ అనేది లోవర్ టెక్నాలజీ నోట్స్కి వెళ్ళడానికి సహాయం చేసేది రీసెర్చ్ ఇంజనీర్స్. వాళ్ళు ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా లోవర్ పాసిబుల్ టెక్నాలజీస్కి కన్వర్ట్ చేసి మనకి ఇదేంటి పాసిబిలిటీస్ని తీసుకొస్తారు. సో వాళ్ళది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. అందువల్ల మనం ఇవన్నీ వింటాం, 5 నానోమీటర్ అని, 3 నానోమీటర్ చిప్స్, 7 నానోమీటర్ చిప్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి అలా. సో ఇంకో మాట చెప్పారు ఏంటంటే బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ బాగుంటుంది అన్నట్టు. సో స్కోప్ కూడా వాళ్ళకి బాగుంటుందా, శాలరీస్ కానీ స్కోప్ కానీ ఫ్యూచర్లో? అవునండి. కానీ ఒక డిఎఫ్టీ ఇంజనీర్ లేదంటే ఒక డివి ఇంజనీర్ చేసే వర్క్ కొంచెం సిమిలర్ టు సాఫ్ట్వేర్ లాగా కొంచెం 9 to 5 టైప్లో ఉండి ఎక్కువ మిడ్ నైట్ టైంలో లేదంటే టేప్ అవుట్ టైంలో ఎక్కువ ప్రెషర్ ఉండటం అట్లా ఉండదు అనమాట. వాళ్ళకు ఉండే ఒక స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు చేసేసి వారికి అవసరమైతే ఇంకో కొంచెం స్పాన్ ఎక్కువ తీసుకొని వాళ్ళు అయిపోగొట్టేసేసి ఇచ్చేస్తారు. సో వాళ్ళు టేప్ అవుట్ అనే ఇష్యూని ఫేస్ చేయరు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా రిలీజెస్ ఉంటాయి. లెట్స్ సే మనకు ఈ పర్టికులర్ డేట్కి రిలీజ్ చేయాలంటే ఆ పర్టికులర్ డేట్కి రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. ఒకవేళ చేయలేకపోతే ఒక 1 week 2 weeks ఎక్స్టెండ్ చేసుకుంటారు. కానీ టేప్ అవుట్లో అట్లా కాదు, ఎవ్రీథింగ్ షుడ్ బి ది బెస్ట్. ఓకే, వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ది బెస్ట్, లేదంటే నెక్స్ట్ రిలీజ్లో ఇంకా అట్లా నెక్స్ట్ రిలీజ్లో వస్తూనే ఉంటాం. మనం ఎట్లా చేస్తూనే ఉంటాం. పీడీ ఇంజనీర్స్ బ్యాక్ ఎండ్లో ఇంకా చేస్తూనే ఉంటారు కదా. అప్పుడు మళ్ళీ మనం చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ చేస్తూనే ఉండేటప్పుడు మళ్ళీ కొత్త నెట్లిస్ట్ కొత్త రిలీజ్లు అట్లా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది, కొంచెం ఫ్రీ అవ్వచ్చు అనమాట. ఆ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఒక బ్యాక్ ఎండ్ ఇంజనీర్కి ఉండదు, కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. అందుకే అది కొంచెం క్రిటికల్ టాపిక్ అనొచ్చు. సో మీరు అన్నారు కదా క్రిటికల్ ఉంటుంది బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ జాబ్ కానీ పీడీ జాబ్ కానీ ఇన్ ద టేప్ అవుట్ డ్యూరేషన్. యూజువల్గా వీళ్ళ వర్క్ డ్యూరేషన్ టైమింగ్స్ ఎంత ఉంటాయి? అంటే ఈ వర్క్ డ్యూరేషన్ అనేది ఎవరు ఫిక్స్డ్గా చెప్పలేరండి. ఇట్లా 9 to 5 అయితే అస్సలు ఉండదు. మనం ప్రాజెక్ట్లో లేనప్పుడు లేకపోతే టేప్ అవుట్ అయిపోయిన తర్వాతకి ఫ్రీ యాజ్ అ బర్డ్ అనమాట. అసలు మనం ఎంత ఫ్రీగా ఉంటాం అనేది అసలు నార్మల్ ఒక నార్మల్ ఎంప్లాయీకి అర్థమే కాదు. అదే బట్ ఇదేంటి ఫ్రీ కాకుండా నార్మల్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఓకే, మనం మేనేజబుల్గానే ఉంటుంది. ఒక 9 to 5 టైప్లోనే కొంచెం ఈజీ వర్క్ అరౌండ్ టైమింగ్స్లోనే ఉంటుంది. ఉండే కొద్దీ మనం బ్లాక్ క్రిటికల్గా ఉన్నప్పుడు అది సైన్ ఆఫ్ చేసి పంపించేటప్పుడు అది సైన్ ఆఫ్ అవ్వడానికి మధ్యలో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేసే టైం అప్పుడు మనకు టైమింగ్ పెరుగుతుంది. మనకు స్టార్టింగ్లో ఆల్మోస్ట్ అందరిలాగానే వీక్లీ 5 days 8 hours a week 8 hours a day అన్నట్టుగా స్టార్టింగ్లో స్టార్ట్ అవుతుంటుంది. అది చిన్నగా 8 to 9 hours అవుతుంది. ఒక్కోసారి సాటర్డేలు కొంచెం అట్లా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంటుంది. తర్వాతకి సండేలు సాటర్డేలో నార్మల్ వర్కింగ్ డేస్ అవుతాయి. ఇంకా తర్వాతకి అసలు 8 hours 9 hours అనేది ఉండదు. 10 hours 15 hours చేయాలి. 15 గంటల రోజుకి చేయాల్సిందే. చేసిన రోజులు ఉన్నాయి. అందరూ ఎక్స్పీరియన్స్ చేసేవాడు ఉంటారు. అట్లా ఎక్స్పీరియన్స్ చేయకపోతే వాళ్ళకి అదృష్టం లేదని చెప్పుకోవాలి. ఓకే, అంటే ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సమ్ స్పెషల్ ప్లేస్ ఇన్ VLSA మార్కెట్ or else at least a place in VLSA market, I should be prepared to be hard working. అవునండి, ఖచ్చితంగా కష్టపడగలను అనుకుంటేనే VLSAలోకి రావాలి. అవును, VLSA కానీ ఎంబెడెడ్ కానీ ఏదన్నా కానీ ఈసీ కోర్ డొమైన్స్. సో ఇప్పటివరకు మనం VLSA గురించి మాట్లాడుకున్నాం, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని. ఇంకోటి పీడీ. సో ఫ్రంట్ ఎండ్ రోడ్ మ్యాప్ ఏంటి, బ్యాక్ ఎండ్ రోడ్ మ్యాప్ ఏంటి, పీడీ రోడ్ మ్యాప్ ఏంటి? ఇప్పుడు మనకి రోడ్ మ్యాప్ వచ్చేసి VLSAలో ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్లో ఆర్టిఎల్ ఇంజనీర్ ఉంటాడు, డివి ఇంజనీర్ ఉంటాడు, డిఎఫ్టీ ఇంజనీర్ ఉంటాడు. ఆర్టిఎల్ ఇంజనీర్కి అయితే వెరిలాగ్ రావాలి, VHDL రావాలి, అట్ ద సేమ్ టైం పర్ల్, టికిల్, పైథాన్ ఇవన్నీ బేసిక్స్ వచ్చి ఉండాలి. లైనక్స్ అయితే మ్యాండేటరీ అందరికీ. అలానే డివి వాళ్ళకి సిస్టమ్ వెరిలాగ్ రావాలి అండ్ లైనక్స్ అనేది మ్యాండేటరీ. పర్ల్, టికిల్, పైథాన్ నేర్చుకోవాలి, కొంచెం ఉపయోగపడుతుంది. అట్ ద డిఎఫ్టీ వాళ్ళకి బిస్ట్ లాజిక్స్ రావాలి, ప్యాటర్న్ జనరేషన్స్ రావాలి. లైనక్స్ మ్యాండేటరీ అందరికీ లైనక్స్ అనేది మ్యాండేటరీ. ఈ పర్ల్, టికిల్, పైథాన్ అనేది స్క్రిప్టింగ్ ఎంతవరకు వస్తే అంత ఉపయోగం. అదే బ్యాక్ ఎండ్లో వచ్చేసరికి బ్యాక్ ఎండ్ మొత్తం పీడీ అన్నట్టునే. ఆ పీడీలో మనకి సబ్ అన్నట్టుగా డివైడ్ అవుతూ ఉంటాయి. పీడీలో మనకి ఎస్టీ ఇంజనీర్ ఉంటారు, పీవీ ఇంజనీర్ ఉంటారు, పీజీవీ ఇంజనీర్ ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు లోవర్ టెక్నాలజీ నోట్స్లోకి వచ్చేసరికి మనకి పవర్ అనేది లో పవర్ అప్లికేషన్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో దానికి సపరేట్గా ఒక టీం ఉంటుంది. సో మనకి ఎస్టీఏ టీం, పీజీవీ టీం, పీవీ టీం సపరేట్గా ఉంటుంది. వీళ్ళకి ఏమేం కావాలంటే వాళ్ళు లెట్స్ సే మనకి టూ కైండ్స్ ఆఫ్ టూల్ వెండర్స్ ఉన్నారు. ఒకళ్ళేమో సినాప్సిస్, ఇంకోళ్ళేమో క్యాడెన్స్. సినాప్సిస్లో అయితే ICC2 అనేది ఇంప్లిమెంటేషన్ టూల్ ఫర్ PNR.
పీడీ. అదే అదే ఎస్టీఏకి వచ్చేసరికి ప్రైమ్ టైం. అదే పీవీకి వచ్చేసరికి వాళ్ళకి పీవీ టూల్ ఉంటుంది. అదే మనకి క్యాడెన్స్లోకి వస్తే ఇన్నోవస్ అనేది పిఎన్ఆర్ ఇంప్లిమెంటేషన్ టూల్, టెంపస్ అనేది ఎస్టీ ఇంప్లిమెంటేషన్ టూల్, పీవీ వాళ్ళకి సపరేట్గా క్యాలిబర్ ఉంటుంది, పీజీవీ వాళ్ళకి సపరేట్గా వోల్టస్ ఉంటుంది. అదే సినాప్సిస్లో పీజీవీ వాళ్ళకి రెడ్ హాక్ అట్లా ఉంటుంది, రెడ్ హాక్ ఎస్సీ. సో ఇన్ని టూల్స్, డిఫరెంట్ టూల్స్ చెప్పుకున్నాం కదా, నాకు ప్రతిదీ వచ్చి ఉండాలా లేకపోతే ఒక సర్టైన్ టైప్ ఆఫ్ దానికి ఒక టూల్ వచ్చి ఉంటే ఐ కుడ్ మ్యాప్ ఇట్ విత్ సంథింగ్ అదర్? ఎక్కడైనా బేసిక్ అనేది సేమే ఉంటుందండి. అది మనం ఒక టూల్ నేర్చుకున్నా కూడా ఆ టూల్ కూడా మారుతూ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల ముందు ఉన్న టూల్ 10 సంవత్సరాలు ఎందుకు 2 సంవత్సరాల ముందు ఉన్న టూల్ ఇప్పుడు ఉండదు. టూల్ అనేది అప్డేట్ అవుతుంటుంది, కమాండ్స్ అప్డేట్ అవుతుంటాయి, మనం ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. సో మనం ఏదో ఒక్క టూల్ అన్నా మ్యాండేటరీగా నేర్చుకుని ఉండాలి. మనం ఒక పిఎన్ఆర్ ఇంజనీర్ అన్నప్పుడు పిఎన్ఆర్ టూల్ మ్యాండేటరీ, పీవీ ఇంజనీర్ అన్నప్పుడు పీవీ టూల్ మ్యాండేటరీ. ఒక టూల్ మ్యాండేటరీగా నేర్చుకుని ఉంటే మనం అట్లీస్ట్ ఇదేంటి మనకి ఏం చేయాలనేది ఒక ఐడియా ఉన్నప్పుడు కమాండ్ మనం వెబ్సైట్లో వాళ్ళకి సపరేట్ ఒక వెండర్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో సెర్చ్ చేసుకొని మనకు కావాల్సిన కమాండ్ తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్ గురించి కూడా చెప్పేశారు. వీళ్ళే ఉంటారా VLSIలో, ఫ్రంట్ ఎండ్ ఇంకా బ్యాక్ ఎండ్ వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా ఉంటారా? అంతే. వెరీ నైస్. సో ఇది అయిపోయిన తర్వాత వీల్ కమ్ టు ద ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ ఇంజనీర్స్. అసలు వీళ్ళు ఏం పని చేస్తుంటారు, వీళ్ళు ఏంది అసలు, వీళ్ళకి అదేంది? ఎంబెడెడ్ ఇంజనీర్స్కి వచ్చేసరికి వీళ్ళు ఒక VLSIలో ఫామ్ అయిన ఒక చిప్ని తీసుకొని దానికి సపరేట్ సెట్ ఆఫ్ కోడ్ యాడ్ చేసి దాన్ని ఒక మైక్రో ప్రాసెసర్ లాగా కానీ మైక్రో కంట్రోలర్ లాగా కానీ తీసుకొచ్చి ఒక సిస్టమ్ జనరేట్ చేస్తారనమాట. దాన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. ఆ సెట్ ఆఫ్ కోడ్ యూస్ చేసి ఆ సిస్టమ్ జనరేట్ చేయడాన్ని. ఆ సిస్టమ్ అంటే లెట్సే అది ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా అయి ఉండొచ్చు, లెట్సే అది వాషింగ్ మిషన్ అయి ఉండొచ్చు, లేదా టీవీ అయి ఉండొచ్చు, ఫ్రిడ్జ్ అయి ఉండొచ్చు, ఏసీ అయి ఉండొచ్చు, అట్లాంటిది. కార్స్ కూడా MPMCs యూస్ చేస్తారు అనుకుంటా కదా, చిప్ షార్టేజ్ చూసాం కదా మనం 2020. అవును, ఇప్పుడు MPMC చిప్స్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసే కార్స్ ఉంటాయి కదా, వాటిలోకి MPMC చిప్ షార్టేజ్ వచ్చింది 2021లో అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ అది ఉక్రెయిన్ వార్ వల్ల ఇంకా ఎక్కువ అదేంటి ఇంపాక్ట్ అయింది. దాని తర్వాతకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇంకా ఎక్కువ పుష్ చేశారు అందరూ. అవును. Okay, now we are having at least sufficient chips with NVIDIA coming to the market. సరే, నేను VLSI ఇంజనీరింగ్, ఎంబెడెడ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకొని ఏదో ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయాను. వాళ్ళు నా దగ్గర 1 లక్షన్నర, 2 లక్షలు, 3 లక్షలు తీసుకున్నారు. నాకు ఆఫర్ వచ్చే ఛాన్స్ రేషియో ఎంత ఉంటుంది, అండ్ నా శాలరీ స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది, అండ్ నాకేమైనా ఒక 3 ఏళ్ళు బాండ్ ఉండాలి, 4 ఏళ్ళు ఇక్కడే ఉండాలి, నేను బాండ్స్ ఏమైనా ఉంటాయా? యూజువల్గా అన్ని ఇన్స్టిట్యూట్స్లోనూ ఇది జరిగేదేనండి. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం, వాడు ఒక 1.5-2 lakhs అడుగుతాడు, వాడికి మనం పే చేస్తాం. వాడిదేంటి ఏదో ఒక ఆపర్చునిటీ, అట్లీస్ట్ ఆ ఆపర్చునిటీ కోసమే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళు ఎంత శాలరీ ఇస్తున్నారు, వాళ్ళు ఎంత బాండ్ పెడుతున్నారు, అవన్నీ ఆలోచించి జాయిన్ అవ్వరు జనాలు. అందులోకి వెళ్ళాక మనకు ఆపర్చునిటీ ఇప్పించగలరా, ఇప్పించలేరా? చాలా ఇన్స్టిట్యూట్ అట్లీస్ట్ ఆపర్చునిటీ ఇప్పించడానికి కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. సో వాళ్ళు ఆపర్చునిటీ ఇప్పిస్తే వెల్ అండ్ గుడ్. సో వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనకి ఇదేంటి ఒక 3.5 years బాండ్ పెడతారు, 3 years బాండ్ పెడతారు. స్టార్టింగ్ ఒక 10,000 ఇస్తారంటారు, 20,000 ఇస్తారంటారు. 10,000 స్టార్టింగ్ ఇదేంటి కొంతమంది అసలు ఏం శాలరీ ఇవ్వకపోయినా కూడా పని చేస్తాననే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. జస్ట్ మాకు ఇదేంటి మేము పని చేయాలి, మాకు శాలరీ అవసరం లేదు, జస్ట్ మాకు పని ఇస్తే చాలు, మేము ఒక కంపెనీలో మేము పని చేస్తున్నామని మాకు ఒక ఎక్స్పీరియన్స్ పెరిగితే చాలు అన్నట్టు కూడా ఉంటారు అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ తర్వాతకి యూజ్ అవుతుంది. మనం ఫ్యూచర్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. మనం ఎట్లయితే మనం బాగుపడాలని చెప్పి చిన్నప్పటి నుంచి డబ్బులు కట్టి చదువుకుంటామో, ఇది కూడా అలాంటిది. మన ఫ్యూచర్ చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడే మనం ఇదేంటి డబ్బుల మీద ఆశ పెట్టుకోకుండా మనం నేర్చుకుంటూ ఉంటే ఫ్యూచర్ ఎప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. సో 10,000, 20,000కి జాయిన్ అయిన సినారీస్ కూడా చాలా ఉన్నాయి అంటారు. అండ్ మీకు తెలిసిన ఏదైనా వైల్డెస్ట్ జాబ్ సెర్చ్ చెప్తారా VLSIలో? నాకు తెలిసి నా కొలీగ్ ఒక అతనికి సినాప్సిస్లో ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చింది. ఇంటర్న్షిప్లోనే ఒక 40,000 వచ్చింది తనకి పర్ మంత్. తను ఎంటెక్ చేశాడు. ఎంటెక్ చేసి ఎంటెక్ నుంచి సినాప్సిస్కి ఇంటర్న్షిప్కి వెళ్ళారనమాట. అక్కడ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ కాలేదు. 40,000 పర్ మంత్ వస్తే యాక్చువల్లీ మనం జాబ్ చేయకుండా ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడే 40,000 పర్ మంత్ అంటే మనం బేసిక్గా ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. మనం ఓకే ఇది అయిపోయిన తర్వాతకి ఒక 15 LPA 20 LPA శాలరీ స్టార్టింగ్ ఫ్రెషర్గా లైఫ్ సెట్ అన్నట్టుగా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. కానీ అందులో వాళ్ళు తీసుకోకపోతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? వాళ్ళు కన్వర్ట్ చేసుకోలేదు. తను
తను నేర్చుకుంటూనే ఉన్నాడు. ప్రతి చిన్న కంపెనీకి అది పెద్దది చిన్నది అని ఆలోచించడం లేదనమాట. డైరెక్ట్ అన్ని కంపెనీలు అప్లై చేయటం. అందరూ మా దగ్గర వేకెన్సీస్ లేవు, మీరు ఫ్రెషర్ మేము తీసుకోము, ఎక్స్పీరియన్స్ తీసుకుంటేనే ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ లేనిదే తీసుకోము. ఇది అన్ని చోట్ల ఉండేది అనమాట. అసలు ఎక్స్పీరియన్స్ లేనిదే తీసుకోరు ఎవరు. నాకు శాలరీ ఇవ్వకండి, నేను పని చేస్తాను అన్నట్టుగా అని చాలామందిని అడిగి చూస్తే ఎక్కడో వైజాగ్లో శాలరీ లేకుండా జస్ట్ ఇదేంటి కూర్చొని పని చేసుకో నీకు కావాలంటే అని చెప్పి వాళ్ళకి ఒక కంపెనీ నేమ్ ఇచ్చి పని చేసుకో, నీకు ఒక సర్టెన్ టైం వచ్చాక నువ్వు ప్రాజెక్ట్లో పడ్డాక తర్వాత నీ లక్ బాగున్నప్పుడు అప్పుడు నీకు శాలరీ పెంచుతావు, అప్పుడు దాకా శాలరీ గురించి మాట్లాడుకో. అట్లా జాయిన్ అయిన వ్యక్తి తర్వాత వేరే బిరాఫ్రా అట్లాంటి వేరే కంపెనీస్లో జాబ్ వచ్చి దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లో నిలదక్కుని దాని తర్వాతకి పెద్ద కంపెనీస్కి వెళ్ళి ఇప్పుడు తను యాక్చువల్లీ తను ఎర్న్ చేసేది చెప్తే అసలు షాక్ అవుతారు. ఎంత మనం అసలు జీతమే వద్దనుకొని జాయిన్ అయిన ఒక క్యాండిడేట్ ఒక సర్టెన్ టైం తర్వాత ఒక 8 years తర్వాతకి అతని ప్యాకేజ్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? మేబీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే 40 lakhs 30 lakhs హయ్యర్ మ్యాక్సిమం అబోవ్ యావరేజ్ పీపుల్కి ఒక 65 to 70 lakhs ఉంటుందండి. అంత బాగుంటుంది అవి ఇండస్ట్రీ అసలు ఈసీ కోర్ డొమైన్. అవును, అది మనం ఎట్లా అంటే మనం ప్రతి వాళ్ళకి అదే సినారియో అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎంత నేర్చుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఎక్కువ పీపుల్కి ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే నేను కూడా చూసాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో Tier 2 Tier 3 కాలేజెస్ నుంచి వచ్చి దే ఆర్ ఏబుల్ టు మేక్ 8 yearsకి 60 lakhs దే ఆర్ ఏబుల్ టు మేక్ దట్. కానీ అవి చాలా వన్ ఆఫ్ ఏ పీపుల్ ఉంటారు. అలానే ఉంటుందా లేకపోతే కొద్దిగా ఎక్కువ మందికి 60 lakhs కానీ 70 lakhs కానీ వచ్చే రేంజ్ ఉందా? ఆన్ అన్ యావరేజ్ బేసిస్లో మనం ఒక 10 members తీసుకుందాం. అందులో ఒక 5 హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం, 5 హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం. ఆ 5 హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ ఒక 4 employees దాకా వాళ్ళు పెద్ద కంపెనీలో జాయిన్ చేస్తే పెద్ద కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళందరికీ ఇదే పేరు ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ 1 in a million ఛాన్స్, లేకపోతే 1 in 100 ఎవరికో అట్లా కాదు, 50% ఛాన్స్ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు ఈసీ తీసుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఈసీ తీసేసుకొని దేవర్ 1 year 2 year ఖాళీగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు అసలు యాజ్ అన్ ఈస్ విఎల్ఎస్ఐ ఎక్స్పర్ట్? ఇప్పుడు విఎల్ఎస్ఐ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ వాళ్ళు ఖచ్చితంగా మంచిగా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో చాలా అవకాశాలు ఉన్నాయి, మంచిది ఏంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. దాంట్లో ఇప్పుడు ఏఐ కూడా వస్తుంది, మనం విఎల్ఎస్ఐ ఇన్ ఏఐ చూడబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు గో టు ఈసీ. ఈసీలో విఎల్ఎస్ఐకి ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో ఎంబెడెడ్ కూడా అంతే ఉంటాయి. కంపారిటివ్లీ విఎల్ఎస్ఐ అనేది లార్జ్ ఇండస్ట్రీ అనమాట ఈసీ కోర్లో. సో విఎల్ఎస్ఐలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనం విఎల్ఎస్ఐని తక్కువ అనుకుంటుంటే ఆ తక్కువ అనేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న క్యాడర్ అనమాట, ఎక్కువ సెక్టర్ అనమాట. మనకి ఇంకా ఎంబెడెడ్కి ఇంకొంచెం తక్కువ ఉంటుంది, కమ్యూనికేషన్ ఇంకా తక్కువ ఉంటుంది. రోబోటిక్స్ అయితే ప్రస్తుతానికి అసలు మనకి ఇక్కడ దొరకట్లేదు. ఎక్కడో ఫారెన్కి వెళ్ళి పిహెచ్డీ చేసి అక్కడి నుంచి రీసెర్చ్ చేస్తే వాళ్ళకే తప్పితే మన దగ్గర ఇక్కడ పెద్ద లేదు. రోబోటిక్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ చూసాం. ఏంటంటే మనం ఒక అడ్వాన్స్మెంట్ స్పెసిఫిక్గా ఏంటంటే ఒక ద్రాక్ష పండుని నీట్గా అలా సర్జరీ చేసి మళ్ళీ నీట్గా అలా కుట్లేస్తుంది అనమాట. సో అంత అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చినాయి కదా, మేబీ ఇండియాకి రావడానికి టైం పడుతుందేమో కదా. అవునండి, ఇప్పుడు మనకి రోబోటిక్స్లో అడ్వాన్స్మెంట్ అనేది అసలు మనం ఒకప్పుడు చూసిన దానికి ఇప్పటికీ అసలు స్టాగరింగ్ అనమాట. నేను ఫస్ట్ టైం ఇదేంటో ఒక కంపెనీ స్విచ్ కొట్టిన తర్వాత ఆ కంపెనీలో ఎంటర్ అవుతున్నప్పుడు కింద రోబోట్స్ నాకు వెల్కమ్ చెప్పింది. ఏంటిది ఇది నిజమేనా, రోబోట్స్ వెల్కమ్ చెప్పడం ఏంటని చెప్పి నేను చాలా షాకింగ్ ఫీల్ అయ్యా. దాని తర్వాత తెలిసింది ఏదో అక్కడ ఎక్స్పో కండక్ట్ చేశారు, రోబోటిక్ ఎక్స్పో కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి అట్లా చేశారని చెప్పి తర్వాత తెలిసింది. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు లేరని, ఎందుకు లేరని కనుక్కుంటే తెలిసింది అంటే మీ కంపెనీ కాదని, మా కంపెనీ కాదని అర్థమైంది. సో ఈ రోబోటిక్స్లో ఇవన్నీ ఎట్లా అంటే మనకి బీటెక్లో చదువుకున్న సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ ఇదేంటి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇది ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంటుంది అనమాట. మనం ఒక రోబోట్లో ఐస్ నుంచి వచ్చే ఈ విజన్ డిటెక్టర్ ఇవంతా ఏంటంటే ఒక సిగ్నల్ని అది విజన్ ప్రాసెస్ ద్వారా ఆ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని బెటర్గా డేటా సైన్స్ యూజ్ చేసుకొని బెటర్గా ఎలా నడుచుకోవాలనేది రోబోట్లో ప్రోగ్రామ్ చేయబడుతుంది అనమాట. ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేసి రోబోట్కి స్టెబిలిటీ అనేది, ఒకప్పుడు చూస్తే మనకు రోబోట్ ఇట్లా ఉండే, ఇప్పుడు చూస్తే రోబోట్ నార్మల్ ఒక మనిషిలాగానే చాలా స్మూత్గా డాన్స్ లేపిస్తే ఒక స్మూత్గా ఉంటుంది అనమాట. ఆ స్టెబిలిటీని ఎంబెడెడ్ సిస్టమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు. సో అందుకే మనకి ఇంత ప్రొవైడ్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇంత ప్రెసిజన్ అండ్ యాక్యురసీ. ఒక ద్రాక్ష పండుగ కూడా మనకి ఇట్లా కోసి దానికి ఇట్లా పైన లేయర్ తీసి దానికి సర్జరీ చేసి దానికి మళ్ళీ కప్పెట్టేసి కుట్లేసేస్తున్నారంటే, సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు రోబో సినిమా చూసినట్టే మనుషులు అవసరం లేదు, రోబోనే వచ్చింది, ప్రెగ్నెన్సీకి డెలివరీ చేసిద్ది,
హ్యాపీగా ఏంటి బిడ్డను తీసుకొని తల్లి వెళ్ళిపోయింది, అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఐ థింక్ దిస్ వుడ్ బి ప్లేయింగ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఎలా అయితే మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసామో మన ఇండియన్ ఇండస్ట్రీ వుడ్ బి ఏ $30 or $50 trillion ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం కూడా కోరుకుందాం. అవును. అండ్ వేర్ ద పీపుల్ కుడ్ ఫైండ్ యూ? యూజువల్గా నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేస్తూ ఉంటాను. షల్ ఐ షేర్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాజ్ వెల్? యా, యూ కెన్ షేర్ ఇట్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్ అండ్ మేకింగ్ ఇట్ ఆసమ్. థ్యాంక్ యూ అగైన్. యా, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం పాడ్కాస్ట్ చేస్తున్నాను. చూసారు కదా, మనం ఈ పాడ్కాస్ట్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ విషయాలు మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సైనింగ్ ఆఫ్, బాయ్.